దయచేసి మీరు చెప్పుకోండి. ఇది ఒకటే శాసనసభ్యులు అందరికీ నమస్కారం. ఈరోజు దిశ కమిటీ సమావేశం అదేవిధంగా ఈ దిశ కమిటీ గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మనం బట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గౌరవ కలెక్టర్ గారు. ఒకటి డ్రాప్ అయింది సార్, అది అవసరం లేదని ఆర్ఎంపీ ఒకటి ఇంకా దగ్గర అగ్రిమెంట్ వాల్యూ జిఎస్టీ ప్లస్ సేల్ రేట్ చార్జెస్ ఈ రేటు సార్ ఇది స్పిల్ ఓవర్ అమౌంట్ సార్ స్పిల్ ఓవర్ అమౌంట్ అని చెప్పి లాస్ట్ ఇయర్ పోగా తీసుకుంటున్నారు. బట్ మీకు 53 crores సంథింగ్ క్రోర్స్ ఫర్ కంటిన్యూ అవుతుంది సార్. అది యూఎస్ఏలో కొంత జరుగుతుంది సార్. అది తీసేసాం. 18 కోట్లు జరిగితే 50 కోట్లు ఈ సంవత్సరానికి 37 మంది చెప్పారు కదా. 37 మంది చెప్పారు. 37 మంది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్టిమేట్ వాల్యూ చెప్పారు. అగ్రిమెంట్ వాల్యూ 37 మంది కదా దాని అర్థం. కాదు కదా మరి దాన్ని ఏమంటామంటే క్యుములేటివ్ గా ప్రోగ్రెస్ చేస్తే తప్పలేదు కదా. అందుకే సార్ క్యుములేటివ్ 34 కంప్లీట్ తీసుకున్నాం సార్. మరి వర్క్స్ కంప్లీటెడ్ ఎక్కడ ఏ ప్లేస్ డ్రాప్ అయింది సార్? 35 సార్, 35 ప్రాబ్లం 35 సీరియల్ ఏదేమైనా అవుట్ ఆఫ్ 37 34 కంప్లీట్లీ 3 ఏదో చెప్పారు. ఒకటే డ్రాప్ అన్నారు, 3 ఏమో నాట్ స్టార్ట్ అన్నారు. ఈ మధ్య చూపించారు సార్ పక్కన ఇచ్చానా సభ్యుల నుంచే తీసుకుంటున్నాం సార్. వాళ్ళ ప్రపోజల్ అక్కడి నుంచే తీసుకొని ఈనాటి దిశ మీటింగ్కి ఇచ్చేసి ఈ కమిటీకి చేస్తున్నటువంటి మన ఎంపీ గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు గవర్నమెంట్ మాగంట శ్రీనివాసరెడ్డి గారికి, కందుకూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ మహేందర్ రెడ్డి గారికి, వివిధ శాఖలకు చెందిన అధికారులకు అందరికీ కూడా ఈ సందర్భంగా స్వాగతం వరకు ఈ సమావేశానికి. మరి ఇందాక పీడీటీఆర్టీ చెప్పినట్లు మనం ఫిబ్రవరిలో 25వ తారీఖున దిశ మీటింగ్ ఏర్పాటు చేశాము. ఆ తర్వాత కోవిడ్ ప్రభావం జిల్లాలో ఉన్న దానివల్ల మళ్ళీ ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కాస్త టైం పట్టింది. మొన్న ఎంపీ గారితో మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు కోవిడ్కి సంబంధించి కాస్త మనకు తగ్గుముఖం పట్టింది ప్రకాశం జిల్లాలో. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మీటింగ్ పెడితే బాగుంటుందని చెప్పి ఆయన కోరారు. దాని మీద ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. మరి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మరి జిల్లా స్థాయిలో అమలు చేసే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి మనకు సపోర్ట్ వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అట్లా చూసినప్పుడు మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కింద గ్రామ సడక్ యోజన, దీని కింద మరి గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి మనం రోడ్స్ వేసుకోవచ్చు. అట్లాగే మరి ఎంపీ లాడ్స్ ఇది చాలా కాలం నుంచి మనం అమలు చేస్తున్నాం. చూసుకుంటుంది హౌసింగ్ ప్రోగ్రాంలో మరి పిఎంఏవై అంటాం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మరి ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ మేజర్ ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా అటు లేబర్ జనరేట్ చేసి వాళ్ళకి
ఇన్కమ్ మనం ప్రొవైడ్ చేయడమే కాకుండా మెటీరియల్ కంపోనెంట్ అసెట్స్ కూడా మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో మరి ఆరోగ్య సేవలు మెరుగు అందించడానికి నేషనల్ హెల్త్ మిషన్ కింద కూడా మనకు హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్స్కి కొంతవరకు ఫండ్స్ వస్తాయి. తర్వాత అగ్రికల్చర్ సెక్టర్లో కూడా మరి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద తర్వాత అట్లాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద కూడా మనకు సపోర్ట్ వస్తుంది. మరి అర్బన్ ఏరియాస్లో ముందు చేస్తూ కొన్ని అర్బన్ ఏరియాస్లో కొన్ని ఎమ్యూనిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇకపోతే ఐసిడిఎస్ కింద మనకు మరి బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం కింద మరి పోషణ అభియాన్ కింద మనం అంగన్వాడీ సెంటర్స్ నిర్వహిస్తూ మరి కొన్ని యాక్టివిటీస్కి మరి ఫుడ్ సెక్యూరిటీ కింద సివిల్ సప్లైస్, అట్లాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, మరి మిడ్ డే మీల్ స్కీమ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంపోనెంట్ ఉంది. అట్లాగే ఇరిగేషన్, ఇంకా చాలా డిఆర్డిఏ, మరి హార్టికల్చర్ కింద మైన్స్ అండ్ జియాలజీ, స్పోర్ట్స్, అట్లాగే పంచాయతీరాజ్లో ఈ పంచాయతీ కింద ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్మెంట్తో ఎంతో కొంత ఆర్థిక సహాయం రావడం మనం చూస్తాం. మరి ఈ క్రమంలో మనం ఒకసారి పోయినసారి జరిగినటువంటి డీటెయిల్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఆ యాక్షన్ టేకన్ రిపోర్ట్ కన్ఫర్మ్ చేసుకుంటే ఇప్పుడు అజెండాలో మరి చాలా అంశాలు ఉన్నాయి. 5 అంశాలు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళ అభిష్టం సూచన మేరకు ఇంకా ఏమైనా చర్చించాలంటే అంశాల మీద కూడా మాట్లాడవచ్చు. మరి ఈ అజెండా వెళ్ళే ముందు మరి ఎంపీ గారిని కూడా వారి ఇనిషియల్ రిమార్క్స్ డెలివర్ చేయవలసిందిగా కోరుతున్నాను. కన్వీనర్ ఆఫ్ దిస్ దిశా కమిటీ శ్రీ పోలా భాస్కర్ గారికి, శాసనసభ్యులు సోదరులు శ్రీ మాలకొండ నాయుడు గారికి, జాయింట్ కలెక్టర్ చేతన్ గారికి, జిల్లా అధికారులందరికీ, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున నేషనల్ హైవేస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న పీడి సంజయ్ చెన్నా గారికి, ఇక అధికారులందరికీ కూడా మరొకసారి అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాము. The importance of Disha committee, as earlier Ridhar would have mentioned to you also. This is like a parliamentary committee. Central government, state government, two governments will be running parallelly in the country as per the democratic rules. State government certain schemes are introduced చేస్తున్నది. Central government schemes అన్ని కూడా చాలా స్కీమ్స్ అక్కడ నుంచి ఉంటాయి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అది ఇంప్లిమెంటేషన్ ప్రాపర్ గా జరగాలంటే స్టేట్ ద్వారా నోడల్ ఏజెన్సీస్ అనే స్టేట్ వస్తుంది. ఈ స్టేట్ లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా ప్రాపర్ గా జరుగుతున్నాయా లేదా అంటే స్టేట్ లో జరిగే స్కీమ్స్ అన్ని కూడా గౌరవ శాసనసభ్యులు ఉంటారు, మంత్రులు ఉంటారు, వారు రివ్యూ కూడా చేస్తుంటూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న స్కీమ్స్ అన్ని కూడా అంటే ఫండ్స్ అన్ని కూడా ప్రాపర్లీ యూటిలైజ్ అవుతుందా లేదా అనేది ఎంపీలు అనేది ఎంపీస్ ఓన్లీ విల్ రిప్రజెంటింగ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గారికి. అందువల్ల వారికి ఇంట్రెస్ట్ చేసేదంతా ఇది 2014 సంవత్సరం తర్వాత నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచించి ఈ సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ అన్ని కూడా ఈ దిశా కమిటీ మీటింగ్ లో నిర్ణయాలు అనేది కూడా ఏదైనా ఉంటే ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి వెళ్ళిన తర్వాత ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఆల్సో విల్ కోఆర్డినేట్ దిస్. ఎక్కడైనా ఏ జిల్లాలో అయినా కూడా అంటే ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉండినా కూడా జిల్లాలో పార్లమెంటరీ ఎంపీస్ ఉండినా కూడా ఇవన్నీ కూడా అక్కడ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదన్నది ఇది లక్ష్యం. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనేది ఇప్పుడు మనం చెప్పుకుంటూ వస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో కూడా. ఈ స్కీమ్ యూటిలైజేషన్ అనేది చివరి వరకు చేరుతుందా లేదా
అనేది ఒక మానిటరింగ్ అనేది ఎంపీలకి నిర్ణయించిన ఈ కమిటీ ఇది ఈజ్ ఆల్సో లైక్ పార్లమెంటరీ కమిటీస్ అనేది మామూలుగా స్పీకర్ గారు నామినేట్ చేసి అంతా కూడా మనకు స్టేట్ లో కూడా అసెంబ్లీ స్పీకర్ కూడా చేస్తుంటారు పార్లమెంట్. ఆ విధంగా పవర్ఫుల్ కమిటీస్. ఈ దిశ కమిటీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ పవర్ఫుల్ కమిటీ. ద రిపోర్ట్స్ ఇక్కడ నుంచి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయో అన్ని కూడా కన్సిడర్ చేసుకుంటూ మామూలుగా మీటింగ్స్ అనేవి అంటే రీసెంట్లీ అయ్యాడేనో బికాస్ మేము కమిటీలో ఎస్టిమేట్ కమిటీలో మెంబర్గా ఉన్నాను నేను అక్కడ స్పెషల్ కమిటీ అని. దాంట్లో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ విట్నెస్గా వచ్చినప్పుడు కూడా ఆయన సెక్రటరీ గారు ఆయన నాగేంద్రనాథ్ సిన్హా అని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అది ఆయన ఈ స్టేటెడ్ వెరీ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ దిశా కమిటీ. అందరు మెంబర్స్ కూడా అడుగుతున్నప్పుడు ఈ దిశా కమిటీలోనే ఎంపీలందరూ కూడా రిప్రజెంట్ చేసుకొని ప్రాపర్గా కూడా అవన్నీ రికమెండ్ చేస్తే వీళ్ళు సర్టన్లీ ఇంప్లిమెంట్ అని చెప్తున్నారు. మోర్ పవర్స్ సెంట్రల్ కన్సర్న్ స్కీమ్స్ వాటికి మోర్ పవర్స్ టు ఎంపీస్ అనేది ఎంఫసైజ్ చేసిన దాని వరకు ఈ కమిటీని ఏర్పడటం అనేది కూడా జరగడం అనేది మంచిది. ఇందులో అందరూ కూడా అంటే ఐ డోంట్ వాంట్ బికాస్ ఐఎమ్ ఆల్సో రూలింగ్ పార్టీ నా పర్సన్ ఓన్లీ. డిఆర్సీలో డిస్కస్ చేసుకుంటారు డిస్ట్రిక్ట్ రైల్వే కమిటీలో మరలా అవన్నీ కూడా డిస్కస్ చేయాలని నేను అనుకోవట్లేదు. మా గౌరవ శాసనసభ్యులు ఎవరైనా ఉంటే అడిగినప్పుడు ప్రశ్నలు కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అనేది నేషనల్ హైవేస్ ఉంటుంది, టెలికామ్ ఉంటారు, ఇతర వారందరూ కూడా తెలుస్తున్నారని చెప్పారు. లాస్ట్ టైం ఐ మేడ్ ఎ రిక్వెస్ట్ ఓవర్ వీడిఆర్డీ ఆల్సో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయన్నాము. ఇట్స్ ఓవరాల్ లింక్డ్ స్టేట్ కి సెంట్రల్ లో కొన్ని పర్మిషన్స్ అనేది కావాలి. దానివల్ల నేషనల్ హైవేస్ లో నిలబడిపోయి లేకపోతే రైల్వేస్ లో నిలబడిపోయి ఇవన్నీ కూడా అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా already Mr. Sanjay Chennai is also here, so he will also coordinate with whatever the pending things we have in this district. అందువల్ల అందరినీ కోరుకునేది ఏంటంటే మనం ఎవరు చేసినా కూడా యునైటెడ్గా కూడా ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా స్టేట్లో ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి కాన్స్టిట్యున్సీ అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అయినా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అయినా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్ చూడాలి అనేది వారి ఆకాంక్ష. కాబట్టి మనం వీల్ ఫాలో ద సేమ్ థింగ్ హియర్ అండ్ వీల్ ట్రై టు నో rectify wherever it is possible also. Thank you very much. Thank you. 40% allocationతో మనం మన జిల్లాకి డిపిఆర్స్ తయారు చేసి ఒక 20 డిపిఆర్స్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది. 171.51 కిలోమీటర్స్. అందులో 19 డిపిఆర్స్ వచ్చేసి ఎన్ఆర్ఆర్డిఏ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. 165.2 కిలోమీటర్స్. సార్ ఇప్పుడు మనం 17 క్రోర్స్ సంబంధించి 1920లో ఇంకోటి గవర్నమెంట్ కాన్స్టిట్యూన్సీకి 45 వర్క్స్ శాంక్షన్ చేశాం సార్. 45 వర్క్స్ గా 22 వర్క్స్ ఇంకా కొన్ని డిఫరెంట్ స్టేజెస్ అవి కూడా చెప్తున్నారు. డిఫరెంట్ స్టేజ్ అంటే సార్ ఈ మీటింగ్ క్లియర్ చెప్తాం. ఈపీఆర్ కనుక్కోవచ్చు సార్ 4 వర్క్స్ ఉన్నాయి. ఇంకా నాట్ స్టార్టెడ్ అంటే కూడా అర్థం చేస్తాం. చేసుకోవడానికి మా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫస్ట్ 2021 22 2 ఇయర్స్ అదే 2 ఇయర్స్ సార్. అలాగే ప్రకటించాము సార్. అంటే సార్ ఈ కరోనా వల్ల ఆ ఫండ్స్ యూటిలైజ్ చేసుకుంటారు. ప్రైవేట్ 2-3 months అవుతుంది. 2 years వరకు 2 ఇయర్స్ మాత్రం 2-3 months తర్వాత మళ్ళీ రిలాక్స్ చేయొచ్చు. ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత చేస్తారు అదే ఇప్పుడు ఫస్ట్ కండిషన్ 2 years సార్. బట్ అందరూ ఎంపీలు అడుగుతున్నారు కరోనా ఉన్నటువంటి ఫైనాన్స్ 2021 కదా. అవును సార్. వస్తే 21 అన్నా మళ్ళీ ఒక వరకు మ్యాచింగ్ కాదు సార్. మీరు 100% డబ్బు కట్టారు మీరు అదే అందుకే చూసుకోకుండా చెప్తున్నారంటే సార్ ఒకటే మ్యాజిక్ అంటున్నారు. మిగతా 22 నాట్ స్టార్టెడ్ అనేది ఏమైంది ఒకసారి వర్క్ చూస్తే తెలుస్తుంది కదా. ఏజెన్స్ వారు ఎక్కడ లెక్కది ప్రొవైడింగ్ నేషనల్ యూనిటీస్ లెవెల్ అంటే ఒక నిమిషం ఆగు. మీరు లెక్క చెప్పారు కదా సార్. నాట్ స్టార్టెడ్ 22 ఇప్పుడు ఒక్కడికే ఇప్పుడు ఏంటి సార్ రివ్యూ చేయండి సార్. అందుకో ఈ ఉన్నారా ఈ అక్టోబర్ 22 మీరేంటి మాకు పోరే సార్. సార్ నాట్ స్టార్టెడ్ 22 లో ఈపీఆర్ అందుకు నాకే సార్ ఒంగోలు 0 అయింది. మిగతా అన్ని కూడా అక్కడక్కడ
డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా రెండు ఉన్నాయి సార్. వాటి మీరు ఎప్పుడు వర్క్ అన్ని న్యూస్ లో ఉన్నారు. నెల్లూరు సార్, నెల్లూరు మన రెండు ఇచ్చాం సార్. ఓకే ఇందుకు బయట ఇందుకు బయట ఒకటి ఇచ్చాం సార్. మీరు కంటిన్యూ చేసి మీరు చూపిస్తున్నారు. కరెక్ట్. విడవూరు సార్, అది విడవూరు కంప్లీట్ అయిందా సార్? అది ఇందుకు బయట ప్రోగ్రెస్ సార్ ఒకసారి రిపోర్ట్ పంపించండి. నేను క్యాన్సిల్ చేశాను, క్యాన్సిల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మార్కప్ టైప్ చేశాను సార్. 15 నాట్ స్టాక్ కింద చూపించారు. 15 ఏ దాంట్లో ఉంది? 20 దాంట్లో ఉంది సార్. మీ దాంట్లో జిల్లా నేను ఏదేం ఈ ఫుడ్ వేకెన్సీ ఇవ్వలేదు సార్. నెల్లూరు పార్లమెంట్ అయితే ఇప్పుడు వేకెన్సీ మన జిల్లానే కదా సార్. అందుకే అడుగుతాం. దాంట్లో ఉంది సార్. పొరపాటు గురించి కంప్లీట్ అయినాయి సార్. ఎక్స్పెండిచర్ కూడా 0 ఉంది కదా. 0 ఏం మరి ఒకసారి మరి దీన్ని అప్డేట్ చేసి ఇవ్వాలి. మీరు ఇచ్చింది కంప్లీట్ అయినా రెండు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. 6 మాత్రం నాట్ స్టార్ట్ అయ్యాం. ఇంకోటి వచ్చి మేదరం ఇట్లా పాలెం అది కూడా నాట్ స్టార్ట్ అయ్యాడు సార్. వీరి పాలెంలో 6 ప్లాంట్ ప్రోగ్రెస్ లో ఉంది సార్. 3 దాంట్లో ఒకటి కంప్లీట్ అయింది సార్. వీరి పాలెంలో 2 ప్రోగ్రెస్ లో ఉన్నాయి. గుడ్లూరులో 4 ఉన్నాయి సార్. దాంట్లో ఒకటి కంప్లీట్ అయింది, మిగతా 3 నాట్ స్టార్ట్ అయింది సార్. అన్ని 60 ప్లాంట్లు కాదు. 40 ప్లాంట్స్ ఉన్నాయి సార్. అప్డేట్ చేసి పెట్టేసుకోండి. అంటే దిశా మీటింగ్ మామూలుగా టీఆర్సీ మీటింగ్ మే నాట్ బి సీరియస్. దిశా మీటింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళిపోతాయి రిపోర్ట్స్ అంతా కూడా. ఏ మీటింగ్ అయినా సార్ ఎప్పుడు ఇంకా నెక్స్ట్ మీడియా ఉంది చెప్పండి. 45 crores శాంక్షన్ అవుతారు. ఉందా అది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ టోటలీ ఆల్మోస్ట్ స్పాన్సర్ 90%, 80%. గవర్నమెంట్ ఉంది కదా సార్ జల్జీవన్ మిషన్ అది వాటర్ వినియోగించుకుంటాము. అక్కడ ఓవర్ ట్యాంకు లేదా అక్కడ పంప్ ఏదన్నా అక్కడ వరకు వాటర్ బిల్లు వాటర్ వస్తుంది. ఇంకా ఆ ఊర్లో ఏదైతే సబ్బు లేదా ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందో అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ అంతా ఉంటుంది. విలేజ్ లో డిస్ట్రిబ్యూషన్ ఉంది. 36 crores శాంక్షన్ అయింది సార్. అద్దంకిలో 126 వర్క్స్ 63.7 crores శాంక్షన్ అయింది. వర్చువల్లో 142 వర్క్స్ 59.19 crores. చీరాలలో 64 వర్క్స్ 51.86 crores. కొండేపులో 223 వర్క్స్ 31.87 crores. అందుకూరులో 202 వర్క్స్ 34.41 crores. కనిగిరిలో 439 వర్క్స్ 39.44 crores. మార్కాపూర్లో 190 వర్క్స్ 60.02 crores. విదలూరులో 214 వర్క్స్ 43.73 crores. దర్శిలో 197 వర్క్స్ 61.71 crores. వైపాలెంలో 208 వర్క్స్ 29.53 వర్క్స్. టోటల్ 2190 వర్క్స్ 527.17. మనకి శాంక్షన్ అయ్యింది సార్. సో టోటల్ గా 19-20లో 27,570 మనం ప్రపోజల్స్ తీసుకుంటాం జరిగింది సార్. స్టేట్ గవర్నమెంట్ మనకి రాగానే మనం ఈ జనవరిలో స్టార్ట్ చేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్స్ తోడుగా వచ్చి మనం స్టార్ట్ చేస్తున్నాం. దాని గురించి అదే 2 weeks back చెప్పలేదా నేనే 19-20 మైనస్ ఇదివరకు ఏం గ్రౌండ్ అవ్వలేదా? లేదు సార్, మనకి స్టేట్ గవర్నమెంట్ క్లియరెన్స్ రాగానే స్టార్ట్ చేస్తాం. అంటే 2 లోపల ప్రిపేర్నెస్ చేసుకోమన్నారు. సో సర్వే కూడా జనరేట్ చేసుకుంటాం, డేటా తీసుకుంటే మున్సిపాలిటీస్లో 1995 కూడా 20,550 కలిపి 27,550 రిలీజ్ చేసిన దానికి ఉన్నాయా? ఉన్నాయి.
27,500. దోమ సార్ అందరికీ నమస్కారం సార్. మనకి 2000 ప్రభుత్వం నుంచి మనకి 234 కోట్లు 64 లక్షల రూపాయలు మనం ప్రభుత్వం ద్వారా మండలాల దగ్గర ప్రతి జిల్లా కార్యాలయానికి రావడం జరిగింది సార్. అందులో కూలీలకు వేతన రూపంలో మనం 56 కోట్ల 10 లక్షల రూపాయల కూలీలకు వేతన రూపంలో జరగడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాంపోనెంట్ అంటే 24 కోట్ల 60 లక్షల రూపాయలు మనం ఆ క్వార్టర్లో ఖర్చు చేయడం జరిగింది సార్. ఆఫీస్ ఖర్చులు 3 కోట్ల 80 లక్షలు అయింది సార్. అదేవిధంగా జిల్లా కార్యాలయంలో ఆఫీస్ పరిపాలన సిబ్బంది నిర్వహణ 2 కోట్లు, అదేవిధంగా కంటిన్యూన్సీ ఇవన్నీ కూడా 13 లక్షల దాకా అయింది సార్. తర్వాత వెహికల్ వాహన బార్డులు ఇవన్నీ 24 లక్షలు, తర్వాత ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా 12 లక్షలు ఇవన్నీ అయింది సార్. ఈ విధంగా మొత్తం మనకి ఫైనాన్షియల్ ఇయర్ 234.64 కోట్లు మనం ఖర్చు చేయడం సార్. మండలాలు ఖర్చు చేయడం సార్. చాలా ఎక్కువ ఉంది సార్ అంటే మనకి స్టార్టింగ్ లో ఖర్చు పట్టలేదు సార్. మనకి 1/4/2000 నుంచి ఇప్పుడు వరకు కూడా మనకి అయితే చాలా తక్కువ సార్. 196 కోట్లు అయింది సార్. మనం ఇంకా 200 కోట్ల వరకు మనం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. అంటే